ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? దేవుని కృపలో ఆయన దయలో మీరంతా వర్ధిల్లుతున్నారని, మీరు మీ కుటుంబాలందరూ కూడా క్షేమంగా ఉన్నారని నమ్మి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ నూతన సంవత్సరంలో దేవుడు 2వ ఆదివారమునకు మనల్ని నడిపించారు. ఈ ఆదివారమున మనందరం కూడా ఆయన స్తుతించే గొప్ప భాగ్యం మనకు అనుగ్రహించారు. ఇంతవరకు ప్రభు మనతో ఉండి మనల్ని నడిపించినందుకు ప్రభుకు కృతజ్ఞత చెల్లిందాం. మీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా, ఏ పోరాటముల గుండా మీరు ప్రయాణిస్తూ ఉన్నా, ఏ భయంకరమైన వేదన మిమ్మల్ని ఆవరించి ఉన్నా ఎంతమాత్రం భయపడకండి. మనకు ప్రభు ఉన్నారు. ఆయన ప్రతి పరిస్థితి నుండి కూడా విడిపించడానికి సమర్థుడు. ఆయన చేతిలో మీ జీవితాన్ని పెట్టండి, ఆయనే మిమ్మల్ని చేపట్టి నడిపిస్తారు. మీలో ఎవరికైనా ఇంకా ప్రార్థన అవసరాలు ఉంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. మీరు కూడా చివరి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకుందాం, ఆయన ఆహ్వానించుకుందాం. తప్పక ఆయన మనందరినీ కూడా దర్శించి జరుగునని అనుకుని కార్యములు మన జీవితంలో జరిగించబోతున్నారు. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఆమేన్. ఈ ఉదయాన మీరు ఏ అక్కరలో ఉన్నారో, ఏ అవసరత మీరు కలిగి ఉన్నారో, ఏ భారముతో మీరు ఉన్నారో, మీరు ఒకవేళ హాస్పిటల్లో ఉన్నా, ఒకవేళ జైలు బంధకాల్లో ఉన్నా, ఒకవేళ ఎవరు విడిపించలేని స్థితిలో మీరున్నా, ఏ బంధకంలో, ఏ అవసరతలో, ఏ పరిస్థితిలో మీరున్నా కూడా మీ ప్రతి అవసరాన్ని, మీ ప్రతి అక్కరను తీరుస్తానని ఈరోజు ప్రభు వాగ్దానం చేస్తున్నారు. ఎందుకంటే ఆయన మన అక్కర్లు తీర్చడానికి మన ధనాన్ని బట్టి, మన బలాన్ని బట్టి, మన ఆరోగ్యాన్ని బట్టి, మనం కలిగి ఉన్న ఆస్తిపాస్తులను బట్టి, మనము కలిగిన బంధు బలగాన్ని బట్టి, మనము కలిగి ఉన్న దానిని బట్టి కాదు ఆయన మన అక్కర్లు తీర్చేది. కానీ తన ఐశ్వర్యము చొప్పున ఆయన మన అక్కర్లన్నీ తీరుస్తారు. ఎందుకంటే ఆయన ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త. 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా అంటారు ఒక సందర్భంలో ప్రభు. ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. ఆకాశ మహాకాశముల పట్టజాలని మహోన్నతుడైన దేవుడు. ఆయన మనలను బట్టి కాక ఆయన మహిమను బట్టి, ఆయన సామర్థ్యతను బట్టి, ఆయన శక్తిని బట్టి మన ప్రతి అవసరతను తీర్చబోతున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనంలో ఉంది, మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను అని. అవును, ఆయన మార్గంలో నడుస్తున్న వారికి, ఆయన నమ్ముకున్న వారికి, ఆయన చిత్తానుసారంగా జీవిస్తూ ముందుకు వెళ్తున్న వారికి ఏమి కావాలో, ఏమి ఇవ్వాలో, ఎప్పుడు చేయాలో, ఎలా చేయాలో అన్నీ కూడా ఆయనకు తెలుసు. మన అక్కర్లన్నీ ఎరిగిన ప్రభువు ఒక్కరే. ఈ లోకంలో ఎవ్వరికీ నీ అక్కర గురించి తెలియకపోవచ్చు, నీ అవసరతను గురించి తెలియకపోవచ్చు. పైకి నువ్వన్నీ ఉన్నట్లుగా మంచిగా నీకు కనబడుతూ ఉండొచ్చు, కానీ నీ హృదయాంతరంగంలోనే నీ బాధ ఎవరికి తెలియకపోవచ్చు. అయితే నీ అక్కర ఏంటో, నీ బాధ ఏంటో, నీ సమస్య ఏంటో, నీ అవసరత ఏంటో ప్రభువుకు తెలుసు. ఒకవేళ నీవు అడగకపోయినా ఆయన నీకు అన్ని దయచేస్తాడు. అందువల్ల ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని చింతింపకుడి. అన్ని జనులు వీటన్నిటిని గురించి చింతిస్తారు. ఇవన్నీ కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడునని మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనంలో ప్రభు చెప్తున్నారు. అవును, మీ దుఃఖం ఏదైనా, మీ పోరాటం ఏదైనా, మీ సమస్య ఏదైనా, మీ శోధన ఏదైనా, అటువంటి శోధన సమయంలోనే దేవుని వైపు తిరిగి ఆయన మీద ఆధారపడాలి. ఒకవేళ మనుషులను దేనికోసమైనా మీరు అడగవలసి వస్తే ఈ పక్షాన దేవుడే అది చేయగలడు.
ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. తన ప్రజలమైన తన బిడ్డలమైన మనకు ఎప్పుడు ఏది అవసరమో మనకంటే ఎక్కువగా ఆయనకు తెలుసు. కాబట్టి మనకంటే ఎక్కువగా ఆయన మనుషుల హృదయాలను ప్రేరేపించగలడు, సహాయము చేయించగలడు, వారితో మాట్లాడగలడు. మీరు మాట చెప్పకపోయినా, మీరు అడగకపోయినా మీ అవసరతలన్నీ ఎరిగిన ప్రభువు ఏ మార్గంలోనైనా మీకు సహాయం చేయగలుగుతాడు. అందువల్ల ప్రభు చేతులు మీ జీవితాన్ని, మీ అవసరతలన్నీ కూడా పెట్టండి. భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవునికి అవేవి కూడా అసాధ్యం కాదు. మీ జీవితంలో కూడా ఆయన నూతన సృష్టి చేయగలుగుతారు. చూడండి, ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 14వ వచనంలో ఉంది, ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడని యెహోవావే అని. అవును, సమస్తాన్ని సృష్టించాడాయన. ఈ లోకమంతా ఆయనదే. ఈ లోక సంపదలన్నీ ఆయన చేతుల్లో ఉన్నాయి. లోకంలో దాని సంపూర్ణత అంతా కూడా ఆయన చేతుల్లో ఉంది. ఈ సృష్టి ఆయన చెప్పిన మాటను బట్టి నడుస్తూ ఉంది. సృష్టి అంతా ఆయనకు లోబడుతూ ఉంది. ఆయన సృష్టించిన సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి ఏవి కూడా ఆయన మాట తప్పలేదు. అప్పుడు ఆయన ఏదైతే ఆజ్ఞాపించాడో ఇప్పటి వరకు అవి ఆ పనిని కొనసాగిస్తూ ఉన్నాయి. అయితే మనుషులమైన మనము అనేకసార్లు తప్పిపోతూ ఆయన మార్గమును విడిచిపెడుతూ బయటకు వచ్చేస్తున్నాం. కాబట్టి మనం అనేక శ్రమల్లో, శోధనలో పడిపోతూ ఉన్నాం. అయితే మరలా ఆయన మార్గంలోనికి వెళ్ళినప్పుడు, మరలా ఆయన చిత్తాన్ని మనం గ్రహించినప్పుడు, మరలా ఆయన చేతులకు మన జీవితాన్ని సమర్పించుకున్నప్పుడు ఆయనకు తెలుసు మనకు అక్కరగా ఉన్నవేవో. తన ఐశ్వర్యము చొప్పున ఆయన అవన్నీ కూడా మనకు దయచేస్తాడు. చూడండి, తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడిచి ఆస్తంతా పట్టుకొని వెళ్ళిపోతాడు, దుర్వ్యాపారం చేస్తాడు. తిరిగి మరలా తండ్రి దగ్గరకు వస్తాడు తప్పు తెలుసుకొని. అప్పుడు తండ్రి కుమారునికి పెద్ద విందు చేస్తాడు, నూతన వస్త్రాలు ధరింపచేస్తాడు. కుమారుడు వచ్చాడనే సంతోషాన్ని అందరితో పంచుకుంటాడు. ఆ విందు జరుగుతూ ఉన్నప్పుడు పెద్ద కుమారుడు పొలం నుండి వస్తాడు. ఇదంతా చూచి దీనంతటికీ కారణం ఏంటని ఆశ్చర్యపోతూ లోనకొచ్చి చిన్న కుమారుడు రావడం, అవన్నీ కూడా చిన్న కుమారుని కోసం చేస్తూ ఉండడం చూచి తండ్రిని అంటాడు, తండ్రి నాకెప్పుడు ఈ విధంగా చేయలేదే, ఇన్ని ఏండ్ల నుండి నీకు లోబడి ఉన్నాను, అయినా నాకెప్పుడు కూడా ఈ విధంగా చేయలేదు. ఆస్తి అంతటినీ వ్యర్థపరిచిన చిన్న కుమారునికి ఈ విధంగా చేస్తున్నావని పెద్ద కుమారుడు దుఃఖపడినప్పుడు లూకాసు వార్త 15వ అధ్యాయము 31వ వచనంలో తండ్రి అంటున్నాడు, కుమారుడా నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి అని. చూడండి, దేవునివన్నీ కూడా ఎవరివంటే మనవే. ఆయన 2000 సంవత్సరాల క్రితమే మనకు అక్కరగా ఉన్నవేవో, మనకు అవసరమైనవేవో అన్నీ కూడా సిద్ధపరిచి ఉంచారు. అయితే మనం విశ్వసించి వాటిని తీసుకోవాలని ఆయన ఎదురు చూస్తున్నారు. ఆయనకున్నవన్నీ కూడా మనవే. భయపడకండి. ఈరోజు నీవు ఏది లేదని దుఃఖపడుతున్నావేమో, నాకు అది లేదయ్యా, నాకు ఇది లేదయ్యా, నా జీవితంలో ఈ కార్యం జరగలేదు, ఆ కార్యం జరగలేదు, ఇంకెప్పుడు జరుగుతుంది అని నీవెంత మాత్రం భయపడొద్దు. ఆయనవన్నీ కూడా నీవే. నీకేది కావాలో, నీకెప్పుడు కావాలో ఆయనకు తెలుసు. నీవు ఆయన మార్గంలో నమ్మకంగా నడుస్తూ వెళ్తే అవన్నీ కూడా నువ్వు పొందుకుంటావు ఆయన మహిమను బట్టి. ఆయన సృష్టించిన ఈ సృష్టి అంతా మన కొరకే. ఆకాశ మహాకాశాల పట్టజాల మహోన్నతుడైన దేవుడు కలిగి ఉన్నవన్నీ మనవే. కాబట్టి చిన్న చిన్న విషయాలకు భయపడొద్దు, ఏదో లేదని కంగారు పడొద్దు. నీ ప్రతి అవసరతను తీర్చగలిగిన ప్రభు చేతిలో నీ జీవితాన్ని పెట్టుకో. ఆయనకు సమర్పించుకునే జీవితాన్ని తప్పక నీ అవసరతలన్నీ ఆయన తీర్చబోతున్నారు. నమ్మిన వారందరూ ఒక్క నిమిషం మోకరించినట్లయితే కలిసి ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు వందనాలు. ఈరోజు వాగ్దానం చేశారు, నా ఐశ్వర్యము చొప్పున మీ అవసరాలన్నీ తీరుస్తానని. తండ్రి అవునయ్యా, మమ్మల్ని బట్టి కాదయ్యా. ఈరోజు ఎంతమంది వాగ్దానాన్ని విశ్వసించి ప్రార్థిస్తూ ఉన్నారో అందరి జీవితాల్లో అక్కరగా ఉన్నవేవో నీకు తెలుసు నాయనా. ప్రతి అక్కర తీర్చండి అయ్యా, ప్రతి అవసరతను తీర్చండి, ప్రతి విషయాన్ని కూడా వారి జీవితంలో జరిగించండి నాయనా. వారికి ఉన్న కెపాసిటీని బట్టి కాదు, వారి కలిగి ఉన్నదాన్ని బట్టి కాదు, వారి ప్రయత్నాలను బట్టి కాదు, వారి బలాన్ని బట్టి, వారి శక్తిని బట్టి కాదు, వారి జ్ఞానాన్ని బట్టి కాదు, వారి ఉద్యోగాలను బట్టి కాదు, వారి వ్యాపారాన్ని బట్టి కాదు, వారిది దేనిని బట్టి కాదు, కానీ నీ ఐశ్వర్యము చొప్పున నీకున్న దాన్ని బట్టి ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు చేయండి. నావన్నీ నీవే కదా అని సెలవిచ్చారు తండ్రి. విశ్వసించగలిగితే మేము పొందుకోగలుగుతాం. ఈ విషయాన్ని ప్రతి ఒక్క హృదయానికి తెలియచేయండి. ఏదో లేదని, ఏదో చేయలేకపోతున్నానని, నా జీవితం అయిపోతుందేమో అని, నేను ఎలా చేయగలనని, నాకు అసాధ్యం కదా ఇది అని ఎంతమంది దిగులుతో ఉన్నారో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఈ వాగ్దానాన్ని మీరు నెరవేర్చండి. మీ బలమును బట్టి, మీ శక్తిని బట్టి, మీ జ్ఞానాన్ని బట్టి
మీరు కలిగి ఉన్న దానిని బట్టి ప్రతి జీవితాన్ని కూడా మీరు లేవనెత్తండి. ఏ అక్కరతో ఉన్నారో ఆత్మీయంగా అక్కరలో ఉంటే తీర్చండి అయ్యా. ఆత్మీయంగా ఉన్నత స్థితికి తీసుకువెళ్ళండి. పాప బంధకాల నుండి విడిపించండి, వ్యసనాలను విడిపించండి. ఆర్థికంగా శారీరకంగా అక్కరలో ఉంటే తీర్చండి నాయన. ఆర్థికపరమైన ప్రతి బంధకం నుండి విడిపించండి అయ్యా. అప్పు బాధలను విడిపించండి తండ్రి. ధనాన్ని పోగొట్టుకుంటే తిరిగి దయచేయండి నాయన. అనారోగ్యంగా ఏ అక్కర కలిగి ఉన్నారో, శరీరంలో ఎక్కడ అక్కర ఉందో, ఎక్కడ బలహీనత ఉందో, ఎక్కడ నొప్పి ఉందో, ఎక్కడ అనారోగ్యం ఉందో, ఎక్కడ చేతకాని పరిస్థితి ఉందో, ప్రతి దానిని కూడా మీరు విడిపించండి అయ్యా. నీ ఆరోగ్యము చొప్పున, నీ బలము చొప్పున ప్రతి ఒక్కరిని బలపరచండి. అనేక మంది బిడ్డలు ప్రయత్నాలన్నీ అయిపోయాయి ఉద్యోగం కొరకు, అయితే పొందుకోలేకపోయారు. కానీ ఈరోజు నీ బలమును బట్టి, నీ శక్తిని బట్టి వారి జీవితంలో అద్భుతం చేయండి. గర్భఫలం లేక అనేక సంవత్సరాలుగా అలసిపోయిన బిడ్డల జీవితాల్లో నీ శక్తిని బట్టి అద్భుతం చేయండి. వివాహం కాక అనేక సంవత్సరాలుగా నలిగిపోతున్న బిడ్డల జీవితాల్లో నీ కృప చేత నిన్ను బట్టి అద్భుత కార్యం చేయండి నాయన. అనేక సంవత్సరాలుగా కోర్టు కేసు నుండి బయటపడలేక దిగులుతో ఉన్న ప్రతి బిడ్డ జీవితంలో నీ శక్తి చొప్పున, నీ బలము చొప్పున అద్భుతం చేయండి. చదువు విషయంలో వారి జ్ఞానం బట్టి ఓడిపోతూ, ఎగ్జామ్స్లో ఓడిపోతూ ఉన్న ప్రతి బిడ్డ జీవితంలో నీ జ్ఞానమును బట్టి, నీ శక్తిని బట్టి అద్భుతకరమైన జ్ఞానము దయచేసి ఎగ్జామ్స్లో తోడుగా ఉండి మంచి రిజల్ట్స్ మీరు దయచేయండి. ఎవరైనా ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటే మీరు తోడుగా ఉండి నడిపించండి. స్వంత గృహాలు లేని బిడ్డలకు నీ ఐశ్వర్యము చొప్పున అద్భుతం చేయండి. గృహాలు కట్టుకుంటున్న వారందరికీ కూడా మీరు తోడై ఉండండి. వ్యాపారాల్లో నీ జ్ఞానం చేత ముందుకు నడిపించండి. వ్యవసాయాన్ని నీ జ్ఞానం చేత ముందుకు నడిపించండి. చేతి వృత్తులను నీ జ్ఞానం చేత ముందుకు నడిపించండి. ప్రతి పనిపాట్లలో కూడా మీరు తోడుగా ఉండండి. గర్భిణీ స్త్రీలందరినీ చేతులు పెడుతున్నాను తండ్రి. చక్కటి సేఫ్ డెలివరీస్ మీరు ఇస్తున్నందుకు నీకు వందనాలు. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఇచ్చిన నూతన సంవత్సరం అంతా నీ కృపను బట్టి ముందుకు నడిపించండి తండ్రి. ఇది మనం ప్రారంభిస్తుండగా ఈ రోజంతా మీ కుటుంబానికి తోడుగా ఉండి నీ జ్ఞానము, నీ శక్తి, నీ బలము, నీ ఆలోచన చొప్పున ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. అక్కరలో ఉండి మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున మీ ప్రతి అక్కర తీర్చబోతున్నారు. ఈ వాగ్దానాన్ని విశ్వసించి నేను పొందుకుంటున్నాను యేసు నామములో అని ప్రార్థించండి. అద్భుతం చూడబోతున్నారు. విశ్వసించిన వారందరూ కూడా ఈ వాగ్దానం ద్వారా నేను బలపరచబడ్డాను అని ఆమె నన్ను కామెంట్ చేయండి. తప్పకుండా ఈ వాగ్దానాన్ని లైక్ చేయండి. మర్చిపోకుండా మీకు తెలిసిన వారందరికీ తప్పక షేర్ చేయండి. షేర్ చేస్తున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే మళ్ళీ రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.